తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మార్పు అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. టీవీకే అధ్యక్షులు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన విధి విధానాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తూ ఉంది. తాను మాజీ సీఎంని కలవడం కావచ్చు, లేకుంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం కావచ్చు, ఆడ ప్రజల్ని కలవడం కావచ్చు, వాళ్ళ యొక్క మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజల్లో సాధారణ వ్యక్తుల్లాగా కనిపించడం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మార్పు నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రభుత్వము దాదాపుగా చాలా మెజార్టీ అంటే వాళ్ళకు వచ్చిన మెజార్టీ ఇటు పొత్తులతో ఉండి కూడా 120 స్థానాలు మద్దతు రావడం, అదేవిధంగా అన్న డిఎంకే నుండి కూడా 25 మంది దాదాపుగా ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడము, ఇలా 140 చిల్లరగా తనకి ఏదైతే మద్దతు దొరకడం, తన ప్రభుత్వం కూడా ఏర్పాటవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాము. అప్పుడు ఆయన విజయ్ గారి స్ట్రగుల్ కూడా మనం చూసాం. అయితే డిఎంకే అధ్యక్షులైన స్టాలిన్ మరోసారి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఏదైతే విజయ్ గారి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం ఏదైతే అందుకోవాలి, మళ్ళీ మనం ప్రభుత్వం ఏర్పరచుకోవాలి, మీరు సిద్ధంగా ఉండండి, ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకండి, మనము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మనదే వస్తుందని కూడా కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దానికంటే ముందు అటు డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏదైతే విజయ్ గారు 2 స్థానాలలో గెలిచారో తిరించి నుండి ఆయన రాజీనామా చేయాలి కాబట్టి మళ్ళీ అక్కడ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గారు పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి స్టాలిన్ గారు రాబోతా ఉన్నారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేనే కాకుండా ఒక సీఎంగా వస్తారు. అది ఎలా సాధ్యమవుతుందో అది మీరే చూడబోతారు అని అంటూ ఒక ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దానికి టీవీకే పార్టీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. అలాంటిది ఏం జరగదు, మాకు మద్దతు ఉంది, ఎమ్మెల్యేల మద్దతు చాలా బలంగా ఉంది, మా సీఎం గారు అంటే విజయ్ గారి యొక్క నిర్ణయాలు ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తాటాపు చప్పులకి ఎవరు కూడా భయపడరు అనే విధంగా అటు డిఎంకే స్టాలిన్ని కావచ్చు, లేకుండా ఎమ్మెల్యే కావచ్చు, ఏవైతే వ్యాఖ్యలు ఉన్నారో ఆ వ్యాఖ్యలను అన్నిటిని కూడా టీవీకే ఎమ్మెల్యేలు ఖండించడం అయితే జరిగింది. అయితే ఇదే తమిళనాడులో ఇదే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో ప్రభుత్వము మేమే 5 సంవత్సరాల పాటు మేమే పరిపాలిస్తూ ఉంటాం, మేము ప్రజలకి మా పాలన ఏంటో చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది టీవీకే పార్టీ నేతలు, టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు. లేదు 6 నెలలలో 3 నెలల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు స్టాలిన్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ అలాంటి ఆటలు ఏదైతే స్టాలిన్ అనుకుంటున్న విధానాలు అయితే జరగవు అన్నట్టుగా అక్కడ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు, ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని విజయ్ గారు కూడా ఎంత చక్కగా తను చేస్తూ ఉన్నారంటే మనం చూస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర నుండే సెక్రటేరియట్కి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లడం కావచ్చు, తను ఒక సీఎంగా కాకుండా తను ఒక ఆఫీసర్గా, తను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తను పనిచేస్తున్న విధానంగా మనకు అనిపిస్తూ ఉంది. టైంకు 10 నిమిషాల ముందే సెక్రటేరియట్కి రావడం, టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 10 నిమిషాలు ఎక్కువసేపు అయినా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇటు క్యాబినెట్ ఎప్పటికప్పుడు వాళ్ళు చర్చించుకోవడం, ఇటు జూమ్ కాల్లో చర్చించుకోవడం, వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళు ఎవరు కూడా అంటే సీనియారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే అంశాలపైన ఎప్పటికప్పుడు విజయ్ గారు ఏదైతే ఒక అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే స్పష్టమైన మార్పు అనేది కనబడతా ఉంది. ఎందుకంటే మద్యం షాపులో సంబంధించిన అక్కడ ఏవైతే బస్టాండ్లకు దగ్గర, గుళ్ళకు దగ్గర, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర ఉన్న 700లకు పైనే మద్యం షాపులు 2 వారాల్లో తొలగించాలని కూడా ఒక నోటీస్ ఇవ్వడం, అది కూడా ఆశ్చర్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు మద్యం పైనే ఆధారపడి నడుపుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో డైరెక్ట్ వచ్చి మద్యాన్ని ఢీ కొట్టిందంటే ఆయన యొక్క నిర్ణయాలు తన యొక్క పాలనకి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రభుత్వం పడిపోతుందంటే అక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా ఒప్పుకోరు, ప్రజలు ఆశీర్వదించారు. ఖచ్చితంగా ప్రజల్లో తనకొక గొప్ప చేస్తాడు అనే ఒక ధీమా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మెప్పు పొందిన వ్యక్తే లీడర్ అవుతారు అన్నట్టుగా అటు తమిళనాడులో రుజువు అయింది. ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు టీవీకే ప్రభుత్వమే ఉంటుందన్నట్టుగా అక్కడున్న ప్రజలు కూడా ధీమం వ్యక్తం చేస్తూ ఉన్నారు.